నడుముకు పిస్తోలు పెట్టుకొని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తానికి పోయిండట ఓ కార్యకర్త. సీఎం తానికి చిన్న మనిషి పోవాలన్నా కింద మీద అన్ని చెకింగ్లు చేసి పంపిస్తారు. అటువంటిది నడుముకు తుపాకీ పెట్టుకొని కూడా పోతే ఎందుకు రక్షక భటులు ఆపలేదు? అసలు ఎందుకోసం పోయిండో ఏం కథనో అరుచుకుందాం పారి. కర్రె కళ్ళద్దాలు పెట్టుకుని తెల్లటి అంగి తొడుక్కొని ప్రచార రథం మీదకి ఎక్కి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖాన్ నుంచి రథం మీద ఉన్న లీడర్ల దాకా అందరికి ఇట్లా పువ్వుల దండలు వేస్తున్న ఈ మోతవారి నడుమును గమనించిర్రా? మంచిగా పిస్తోల్ అందరికి గండ్లవాడే తట్టు పెట్టుకున్నాడు. ఎక్కేటప్పుడు ఎవ్వరు కూడా అంత పరీక్ష పట్టి చూడలేదట. కానీ రథం మీదకి పోయినాక ఇట్లా గండ్లవాడది. అయ్యా గన్ను పెట్టుకొని వచ్చి మంచి ఘనకార్యమే చేసినావు. ఎలక్షన్ల టైంలో ఇట్లా తుపాకీని బహిరంగంగా గానీ ఉత్తగా గానీ వాడొద్దని తెలియదా అంటే ఇది లైసెన్సుడు గన్ను, ఎన్నికల్లో కూడా వాడుకునేందుకు పర్మిషన్ తీసుకున్నా అన్నాడట. అయినా తుపాకులు పెట్టుకొని తిరిగేటోళ్ళు కూడా సీదా పోయి సీఎం కు దండ చేస్తున్నారంటే ఆయనకు కర్ణాటక రాష్ట్రంలో ఏ రేంజ్ లో పలుకుబడి పతార ఉందో అర్థమవుతుంది అంటుర్రు జనాలు.